హాయ్ ఊహా. హాయ్ నమస్తే నమస్తే. బాగా ఎంజాయ్ చేస్తున్నావు ఈ సంక్రాంతి. చాలా ఓకే. ఏంటి ఈ సంక్రాంతి స్పెషల్ ఏంటో మా అందరూ చెప్పు. సంక్రాంతి స్పెషల్ బాగుంటుంది ఈ సినిమా. ఓకే. చాలా బాగుంటుంది. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావుగా ఈ సంక్రాంతికి. ఆ, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మా మూవీ వచ్చింది కాబట్టి. సో విక్కీ క్యారెక్టర్ ఎలా అనిపించింది? విక్కీ క్యారెక్టరా, నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఈ సినిమా చేయడం. విక్కీ క్యారెక్టర్ దాంట్లో అబ్బాయి రోల్ Yes. చాలా బాగా అనిపించింది నాకు. బట్ నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు ఊహా అసలు? అంటే ఆ క్యారెక్టర్ హెయిర్ స్టైల్ కానీ డైలాగ్స్ కానీ మొత్తం అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా. ఎవరు ఇన్పుట్స్ ఎక్కువ ఇచ్చారు నీకు? అంటే బెస్ట్ టాపర్ మా పేరెంట్సే. వా వా సూపర్. ఎలా సపోర్ట్ చేసేవారు షూటింగ్ టైంలో కానీ? అలా స్కూల్ హ్యాండిల్ చేయాలి, షూటింగ్ హ్యాండిల్ చేయాలిగా. సో అప్పుడు ఫాదర్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు, మదర్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు? వాళ్ళిద్దరు, ఇద్దరు. ఓకే. ఒక్కరు కాదు ఇద్దరు, ఇలా ఇద్దరే. ఓకే. బట్ అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది నీకు? ఇదా, నేను యాక్చువల్లీ అనిల్ మామతోని ఒక ఫీలింగ్ చేశాను. ఓకే. అది చిర భౌత కేసరి, ఓకే. ఆ చిన్న రోల్ అది, బట్ చాలా హిట్ అయింది. బ్యాడ్ టచ్, గుడ్ టచ్. ఇది మూడోది సైన్స్ స్క్రీన్ది. ఓకే. సో ఈసారి చాలా పెద్ద క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చిందిగా. ఆ. ఏమన్నా భయపడ్డావా కొంచెం చేస్తున్నప్పుడు ఏమన్నా? నో అస్సలు భయపడాను. నేను 3 years ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఓకే. ఎన్ని సినిమాలు కంప్లీట్ చేసావు ఇప్పటికి? 20. 20 సినిమాలు. నీకు బాగా గుర్తున్న సినిమాలు ఏంటి? బాగా గుర్తున్న సినిమాల ఆ, పేర్లు చెప్పనా? ఆ, మహాసముద్రం, ఉగ్రం, సీతారామం, అశోకనార్జున కళ్యాణం, భౌత కేసరి, షో టైం, అశోకనార్జున కళ్యాణం. బా, అన్ని పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు చేసావు. నువ్వు కూడా పెద్ద యాక్టర్ అయితే కదా. బట్ షూటింగ్ ఎంజాయ్ చేస్తావు బాగానా? చాలా ఎంజాయ్ చేస్తాం. ఓకే. బట్ స్కూల్లో ఎలా హ్యాండిల్ చేస్తావు మరి? ఆ సీక్రెట్ చెప్పొచ్చు కదా కొంతమంది. అంటే నాకు ఇంట్లో ట్యూషన్ ఉంటుంది. మా పిన్ని, ఓన్ పిన్ని, ఓకే. తను నేర్పిస్తుంది. బట్ సినిమాల మీద ఇష్టం ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు? నాకు అంటే నాకు 3 years ఉన్నప్పటి నుంచి ఆ. ఇష్టం అన్నమాట. ఓకే. సో అప్పుడు ఎవరికి చెప్పు ఫస్ట్ సినిమాలు అంటే ఇష్టము, నేను కూడా యాక్టర్ అవ్వాలి అనుకుంటున్నానని? నేను ఎవరికి చెప్పుకోను. చెప్పుకో. ఓకే. నా లోపల, నా మనసులో నేనే ఉంచుకుంటా. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది గుర్తుంది ఏమన్నా? ఫస్ట్ టాపరా, ఆ, సో నేను 3 years ఉన్నప్పుడు చాలా క్యూట్ ఉంటా. సో మా పిన్ని కూడా యాక్టర్ అన్నమాట. ఓకే. సో తను ఫొటోస్, వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్ అలా పెడుతుంది. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఊహారే. సో అలా ఒక కాల్ వచ్చింది, ఇలా మీ పాపని తీసుకురావాలి, అలా ఇలా పలానా చేసి వెళ్ళా. ఆ, వెళ్ళి ఏమైనా చెప్పు అన్నారు. చెప్పాను. డైలాగ్స్ ఇచ్చాడు, చెప్పా. ఓకే. సెలెక్ట్ అని చెప్పాడు. మా డాడీ చెప్పారు, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, ఎంజాయ్ చేయి ఇప్పుడు అన్నారు. ఐ ఫీల్ హ్యాపీ. సూపర్. నిన్ను నువ్వు థియేటర్లో ఎప్పుడు చూసుకున్నావు పెద్ద స్క్రీన్ మీద? నేనా, ఆ. మహాసముద్రం సినిమా అప్పుడు 3 years నేను ఓకే. అప్పుడు చూసుకున్నాను. ఓకే. ఇప్పుడు చాలా ఎక్కువసేపు థియేటర్లో నిన్ను చూసుకుంటున్నావుగా చిరంజీవి గారితో. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకు అసలు ఆ మూమెంట్ చెప్పుకోలేని హ్యాపీ నాకు. ఫస్ట్ టైం చిరంజీవి గారిని కలిసినప్పుడు ఏమైనా టెన్షన్ పడ్డావు కొంచెం? No, ఆ, తను ఫ్యామిలీ లాగా జాయిన్ అయిపోతారు. అస్సలు భయపడను. ఓకే. ఏ పెద్దవాళ్ళని కలిసినా భయపడను. మ్మ్. పంపించేస్తారు, సెక్యూరిటీస్ అయినా మ్మ్. ఎవరైనా పంపించేస్తారు. నన్ను మాత్రమే. ఆ, అందరిని పంపిస్తారు కానీ ఇలా జనాల్ని పంపించారు, యాక్టర్స్ని పంపిస్తారు. ఓకే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మా చిరంజీవిని, మామని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా. ఓకే. ఫుల్ హ్యాపీ. ఏం మాట్లాడావు చిరంజీవి గారితో? క్వశ్చన్స్ కానీ ఏమైనా కన్వర్జేషన్ ఏం చేసావు? అంటే అవి సీక్రెట్స్ చెప్పొద్దు. ఓకే. బట్ యాక్టింగ్ సీక్రెట్ ఏంటి ఇది? అంత బాగా పర్ఫామ్ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు? ఎవరి వల్ల? డైరెక్టర్ గారు బాగా అంటే- చెప్తారా, లేకపోతే నువ్వు బాగా ప్రిపేర్ అవుతావా? అలా కాదు, నాకు వస్తుంది. మ్మ్. మనం ఏదైనా తలుచుకున్నామనుకో అది రియల్గా జరుగుతుంది. ఓకే. సో ఈ ఇంట్లో లేవగానే అద్దం ముందుకెళ్ళి ప్రాక్టీస్ చేస్తా, యాక్టింగ్ ఎలా నేర్చుకోవాలి, యాక్టింగ్ ఎలా చేయాలి అని. అబ్బబ్బా. సూపర్. ఎనీ ఇంపార్టెంట్ సీన్ నీకు బాగా నచ్చిన సినిమా అంతట్లో ఫేవరెట్ సీన్ ఏమైనా ఉందా? ఈ సినిమాలోనా ఈ సినిమాలో. లాస్ట్ ఇది ఉంటుంది, క్రయింగ్ మూమెంట్. ఓకే. మా డాడీ అని తెలుస్తుంది, చిరంజీవి మా అమ్మ, అప్పుడు అది నచ్చింది.
థియేటర్లో చూసుకున్నావా సినిమాని? చూసుకున్నాను. పేరెంట్స్ బాగా హ్యాపీ అయ్యారా ఈసారి? ఓకే. ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటి? ఫ్యూచర్ డ్రీమా నేను ఒక పెద్ద హీరోయిన్ కావాలి. సూపర్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. చాలా మంచిగా యాక్ట్ చేసావు, అందరూ మంచిగా పొగుడుతున్నారు. ఫ్యూచర్లో కూడా మంచి యాక్టర్స్గా నేను చూడాలి. అండ్ ఫైనల్గా ఇంత మంచి ఎప్రిషియేషన్ ఆడియన్స్ నీకు ఇచ్చారు కదా, అంత ప్రేమ నీకు చూపించారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్తావా? ఐ లవ్ యూ ఆడియన్స్, లవ్ యూ. థ్యాంక్ యూ.